యూట్యూబ్ అభిమానులకు పౌరాణిక కళాకారులకు హృదయపూర్వక నమస్కారంతో మీరు కొత్తగా హార్మోన్ నేర్చుకోవాలనుకునే వారు ఈ సత్యహరిచంద్ర నాటకంలో వారణాసి ఘట్టం హరిశ్చంద్ర పద్ర పద్యాలు అందుబాటులో ఉన్నాయి. 15 వారణాసి పద్యాలు, ఒక పద్యం మాత్రం కాడ్చిన పద్యం ఇచ్చోడు అనే పద్యం చేసి 16 పద్యాలు స్వరాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంకా మీరు పాటలు ఇలాంటివి నేర్చుకోవాలనుకుంటే అదన పాటల వాల్యూమ్ 1 నుంచి అదన పాటల వాల్యూమ్ 8 వరకు మొత్తం 8 పుస్తకాల సెట్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఆన్లైన్ ద్వారా హార్మోన్ నేర్చుకోవాలనుకుంటే మీకు ఆ విధంగా కూడా మీరు ప్రపంచ దేశాలు ఎక్కడున్నా కూడా ఆన్లైన్ ద్వారా హార్మోన్ నేర్చుకోవాలనుకుంటే ఈ 9550485589 అనే నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకొని చక్కగా మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకుంటారు. వాటి ద్వారా బుక్స్ కావాలనుకున్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తారు. ఈరోజు అయితే మనం ఏం చేస్తామంటే ఈ పుస్తకంలో ఈ హరిశ్చంద్ర పుస్తకంలో మనకి నేను రెండో పద్యంగా మీకు ఇది వరకు వీడియోలో భక్తి ఒక పదాన్ని అప్లోడ్ చేశాను. ఇందులో ఈ సరివారన్నగుబాటు అనే పద్యం అనమాట, ముఖారి రాగం. ఇది మనకి ఈ ముఖారి రాగం సరిమ పని దశ సని దప మగరిస. మీకు హార్మోన్ మీద స్వరాలు వివరిస్తాను అనమాట. షడ్జము, చతుశ్రుతి రచనము, శుద్ధమధ్యమము, పంచమము, కైసిక నిషాదము, చతుశ్రుతి దైతము. ఇందులో వచ్చే సాధారణ గాంధాన్ని కూడా వస్తుంది అవరోహంలో. కాబట్టి మీకు ఈ సరివారన్నగుబాటు సదా దసరి గరి సస రిసని సని దశ నిశాస పిమట పప పదస నిసదా మనశ్చాంచల్య పప మప పనిప రోగం మప మగరి సరిమా బిడ్ సరిరిమ మప పని అనంతరము నినీదప మమ మమ ఆహారము మపదస పదస నందనిష్టము సదస సారి నిరిస నిదప పసదస బిడ్ పదసరి మగ మరి. ఇంతవరకు మనకు హార్మోనిపై నేర్చుకున్నాము. అయితే ఈ ముఖారి రాగం తాలూకా ఆరోహణ ముందుకు చెప్పి తర్వాత పద్యంలోకి వెళ్దాము. ఓట సూత్రం మీకు నేర్పిస్తున్నాను. సరిమా ఆరోహణలో శుద్ధదైతం కూడా మనకి వస్తున్నది అనమాట. ఆరోహణలో షడ్జమము, చతుశ్రుతి రూపము, శుద్ధమధ్యమము, పంచమము, కైసిక నిషాదము, మళ్ళీ చతుశ్రుతి దైతముకి వస్తూ హెచ్ షడ్జంకి వెళ్ళాలి. అవరోహంలో అయితే షడ్జమము, కైసిక నిషాదము, అలాగే శుద్ధదైతము, తర్వాత పంచమము, శుద్ధమధ్యమము, సాధారణ గాంధారం, చతుశ్రుతి రచనము, షడ్జమము. ఇవి సరిమ పని దశ సద దసరి గరి సస రిస నిస నిద దశ నిశాస ఇక్కడ నీటు కూడా రావడం అందిస్తారు అన్నమాట. ఇది నీటు అంటే కాకి నిషేధం కూడా అందిస్తారంగా ఇక్కడ ఉపయోగించడం జరిగింది అన్నమాట. పప పదస నిసద పప మప పని ప మప మప పని ప మప
పని నిని దప మమ మమ నిని దప మ పద స పద స స మ పద స పద స స ద స స స రి స ద స స నిరి స ని ద ప పస ద స స పద స రి మ గ మ రి. తర్వాత రెండో పేజీలో ఉందండి. అటు మీదన్ రిరిరిద దేహ జాడ్యంబు రిరి శరీరి రిమగరి సనిదప పద సరి మగ మరి చెప్పుకున్నాను. రిరి రిరిద పద సరి మగ మరి ససారి దశ ధరి స. తర్వాత అట ససారి దశ ధరి స పద బమ మరణంబే శరణంబు నిని ని నిదపమ పదసారి సదా నిని ని నిదపమ నిని ని నిదపమ పెక్కు దినముల్ మంచాన జీనించి పాద పద పద మా పద ప మ ప మగరి సరిమా పాద పద పద పాద పద పద మా పద ప మ ప సరి మమ పని ఇందిరో నిని నిని దాపమా నిని నిని దాపమా. ఇంతిలో మా పద పద సారి దశ ధరి సదాప మదాప ఓ అని శుద్ధ అవుతుంది అని మారిపోయింది గమకం. మా పద పద సారి మా పద పద ఎంత అక్కడ విషాదం మనకి ఆ గమకంలో మనకు కనిపిస్తున్నది. హరిశ్చంద్ర తరపు విషాద భావాన్ని కూడా ఈ రాగంలో మనకి చూపించడం జరిగింది. సీనియర్ డి సుబ్బారావు గారు బాణి చాలా అద్భుతంగా ఈ రాగానికి అందించారు మనకి. వారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ కీర్తిశేషులు సీనియర్ డి సుబ్బారావు గారికి ఆయన బాణిని మీకు అందించడం జరుగుతుందన్నమాట. తర్వాత మా పాని సరి మగ మారి మా పాని స ఇక్కడ మళ్ళీ బాధను వ్యక్తం చేయడానికి పై తారాస్థాయిలో
ఇంతిరో రిరి రిరి మగరి సనిదప పద సరి మగ మారి ప్రాణులకి రుణం వ్యధల కంటెన్ రీరి రిరి రిరి దరి రీరి రీరి రిరి దుస్సగం వేదికన్ దగరి సద దశ దరిస పద బమ దగరి సద పద 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 పని దప మగరి సరి మ పని దామ నిదామ మా పద సదరి సదప మ దప అన్నమాట. పద 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 సరి మ పని దామ విధంగా మీకు చాలా నెమ్మదిగా ప్లే చేసి చూపించడం జరిగిందనమాట. ఈ విధంగా మీరు బాగా సాధన చేసిన తర్వాత అప్పుడు పద్యాన్ని ఆ ఫులంగితో వాయించినట్టు అప్పుడు వస్తుందన్నమాట. ముందు మాత్రం నెమ్మదిగా ఒక్కొక్క పదము ఒక 5-6 స్వరాలు ఇలాగా సాధన మీరు ప్రారంభించడం అనేది చేయాలి.